హలో అండి, ఇప్పుడు మన మదనపల్లిలో కేరళ అండ్ తమిళనాడు ట్రీట్మెంట్ అండి, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన మదనపల్లిలో కూడా ఉందండి. అది ఎక్కడ అనుకుంటున్నారా? మన సుందరాజ్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అయితే రాజకృష్ణ హోటల్ ఎదురుగా అయితే మనకు ఆరా హెర్బల్ క్లినిక్ అనేసి మనకైతే పెట్టారనమాట. అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దేనికోసం చేస్తారు అనేసి మనం డాక్టర్గా అయితే ఒక 4 మాటలు అయితే అడిగి మనం తెలుసుకుందాము. ఇక్కడ స్పెషల్గా మనకు పక్షవాతానికి, అలాగే పిల్లల సంతానం లేని వాళ్ళకి, ఒబిసిటీ కానివ్వండి, మనకు థెరపీస్ కానివ్వండి, ఏదైనా మనము ఇక్కడ డాక్టర్ గారిని అయితే కన్సల్ట్ అయ్యి ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, మీ క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు ఏమి అనేసి. మనది ఆరా హెర్బల్ హెల్త్ గారిని చెప్పి కేరళ, తమిళనాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బ్రాంచెస్లు ఓపెన్ చేస్తున్నాము. ఈ క్లినిక్ను ముఖ్యంగా వచ్చి వాతం రిలేటెడ్గా, పక్షవాతం ఉంటున్నారు పర్వాలేదు, మోకాళ్ళు, నడుము నొప్పి, మెడ నొప్పి, అలాంటి ప్రాబ్లంతో క్రానిక్ ఉండే ప్రాబ్లం అని టోటల్గా క్యూర్ చేస్తాము. ఆయుర్వేదిక్ సిద్ధా మెడిసిన్, మనది తమిళనాడు నుండే సిద్ధా మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ రెండు కలిపి చేస్తాము. మనకు వచ్చి థెరపిస్ట్ కూడా ఉన్నారు, ఫుల్గా వర్మ థెరపిస్ట్ అని చెప్పి, మామూలు థెరపిస్ట్ కాదు, ఇక్కడ ఉంటారు. ఇప్పుడు అవసరం వాళ్ళగా వచ్చి మన థెరపీ కూడా చేస్తాము, ఆయిల్ పెట్టి ఇలా టోటల్గా రిలీఫ్ చేసేదానికి. ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి వచ్చి మనం అంటే ఇక్కడ ఎవ్రీడే ఉంటుందా, ఎలా ఇక్కడ టైమింగ్? ఇది వచ్చి ఎవ్రీ వీక్ సండే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాము. చాలా పేషెంట్లు ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా 2 days కూడా కంటిన్యూ చేసి, అంటే మనకు వేరే వేరే బ్రాంచ్లు ఉన్నాయి, ఆ బ్రాంచ్ కూడా విజిట్ చేసేది. మరి మనం ఇక్కడ మెడిసిన్స్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం అనమాట. చూడండి, ఆల్ మెడిసిన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి, మనకు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మన మొహసిన్ అఫీషియల్ అనే ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో చేసి పెట్టేసుకోండి.